హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ యూస్ఫుల్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. మరి చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే, ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సింపుల్గా వీడియో ఏం చేద్దాం వీడియో. నెంబర్ 1, మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ బ్లాక్ ప్యాంథర్ వకండా ఫరెవర్. ఇప్పుడు ఈ మూవీ మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అవైలబుల్ అయితే ఉంది. సో మూవీని చూడని వారైతే ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. దీని గురించి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ యూఎస్లో బ్లూరేని అయితే రిలీజ్ చేస్తున్నారు February 7th. సో ఈ బ్లూరే రిలీజ్ చేసేటప్పుడు వీళ్ళు వచ్చేసి బిహైండ్ సీన్స్ అంటే షూటింగ్ ఫుటేజ్ అయితే ఉంటుంది కదా, అది కాస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. అలానే డిలేటెడ్ సీన్స్ని కూడా వీళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు. February 7th వచ్చేసి వాళ్ళ అఫీషియల్ సైట్స్లో, వాళ్ళ అఫీషియల్ ప్లాట్ఫామ్స్లో ఇవన్నీ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మన ఇండియన్ సైట్స్లో కూడా అవైలబుల్ అయితే ఉండొచ్చు. నెంబర్ 2లో ఉన్న అప్డేట్ ఏంటంటే, ఊట్ ప్లాట్ఫామ్ వచ్చేసి రీబ్రాండ్ అని చెప్పేసి కొన్ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్తో మెర్జ్ అయితే అవుతుంది. సో ఆ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే పారామౌంట్ ప్లస్, హీరోస్ నౌ, షో టైమ్, అలానే ఊట్ వారి కొన్ని ఓన్ బ్రాండ్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది మనకి ఈ 2023 ఇయర్లోనే రివీల్ అయితే చేయబోతున్నారు. సో ఒక 2 or 3 monthsలో మనకైతే లాంచ్ అయితే అవుతాయి ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ. సో లాంచ్ అవ్వగానే మీరు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీస్ విక్రమ్ వేద అండ్ భేడియా, సో ఈ ప్రీమియర్ డేట్స్ కూడా మనకైతే రివీల్ అవుతాయి. నెక్స్ట్ నెంబర్ 3, రితిక్ రోషన్ గారి నుంచి రామాయణం అని చెప్పేసి ఒక మూవీ అయితే వస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ నుంచి రితిక్ రోషన్ గారు అయితే తప్పుకున్నారంట. సో తప్పుకోవడానికి ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, రీసెంట్గా తను విక్రమ్ వేద మూవీ అయితే చేశారు. సో విక్రమ్ వేద మూవీలో తను నెగిటివ్ రోల్ అయితే చేశారు. సో మూవీ అయితే అనుకున్నంత రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. అందుకే రితిక్ రోషన్ గారు అయితే డిసైడ్ అయ్యారంట నెగిటివ్ రోల్స్ చేయకూడదు అని చెప్పేసి. సో ఇందులో వచ్చేసి రామాయణం మూవీలో వచ్చేసి రావణ్ క్యారెక్టర్ అయితే తనైతే చేయబోతున్నారంట. సో అది నెగిటివ్ రోల్. సో అందుకే ప్రాజెక్ట్ నుంచి అయితే అవుట్ అయిపోయారు. సో ప్రాజెక్ట్ నుంచి అవుట్ అయ్యారు, ఓకే. సో మరి కొత్తగా ఎవరిని తీసుకోబోతున్నారు రావణ్ క్యారెక్టర్లో? సో ఇక్కడ న్యూస్ ఏంటంటే, మనకి KGF స్టార్ యష్ గాన్ వచ్చేసి తీసుకోబోతున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. ఇది ఇంకా డిస్కషన్ స్టేజ్లో అనేది ఉంది. నెంబర్ 4, DC వాంచ్ వస్తున్న యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ ఫిలిం ది ఫ్లాష్. ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి February 14th అయితే రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ రన్ టైం వచ్చేసి 2 minutes 25 seconds అయితే ఉండబోతుంది. సో ఫ్లాష్ నుంచి వస్తున్న ఫస్ట్ ట్రైలర్ ఇదే. మనకి ఇంగ్లీష్తో పాటు హిందీ, తెలుగు, తమిళ్ లాంగ్వేజ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అండ్ థియేట్రికల్ రిలీజ్ వచ్చేసి June 16th, 2023 ఇయర్. నెంబర్ 5, అరణ్మనై 4 డైరెక్టర్ సుందర్ సి. ఫ్రెండ్స్, ఇందులో మనకి విజయ్ సేతుపతి గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేస్తున్నారు. అండ్ సపోర్టింగ్ రోల్లో వచ్చేసి సంతానం కూడా కనబడుతున్నారు. సో దీనికి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది February ఎండ్ వీక్ నుంచి బిగిన్ అయితే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 6, ప్రాజెక్ట్ K స్టారింగ్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్ అండ్ దీపిక మనకి ఇందులో లీడ్ రోల్స్ అయితే యాక్ట్ చేస్తున్నారు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. ఫ్రెండ్స్, దీని గురించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ మూవీని వచ్చేసి 2 partsగా మన ముందుకైతే తీసుకుని వస్తున్నారంట. సో part 1కి సంబంధించింది మనకి 2024 ఇయర్ సెకండ్ హాఫ్లో అయితే వస్తుంది. మేకర్స్ ఎయిమింగ్ వచ్చేసి ఏప్రిల్ మంత్లో ఈ మూవీని రిలీజ్ చేద్దామని చెప్పేసి 2024 ఇయర్లో. సో 2024 ఇయర్లో part 1 రిలీజ్ అయ్యి 2025 ఇయర్లో అంటే 1 year గ్యాప్లోనే సెకండ్ పార్ట్ని కూడా దింపాలైతే ఉన్నారంట. సో ఇప్పటికి ఇది అన్అఫీషియల్ ట్రూ సోర్స్. మేకర్స్ కూడా అఫీషియల్గా రివీల్ చేస్తే మనకి ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇది కూడా 2 partsగా వస్తుంది అని చెప్పేసి. నెంబర్ 7, సూర్య 42 స్టారింగ్ సూర్య అండ్ దిశ పట్టాని. డైరెక్టర్ గారు వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్తో మూవీ షూటింగ్ అనేది చాలా స్పీడ్గా అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. సో దీని గురించి వచ్చిన లేటెస్ట్ 2 అప్డేట్స్ ఏంటంటే, ఫ్రెండ్స్, మనకి ఈ సూర్య 42లో వచ్చి మృణాల్ ఠాగూర్ అయితే కనబడబోతుంది. సో మృణాల్ ఠాగూర్ గారు వచ్చేసి మనకి సూర్య 42లో పీరియాడిక్ పోర్షన్ అయితే ఉంటుంది కదా, సో అందులో సూర్య గారి పక్కన వచ్చేసి మనకి మృణాల్ ఠాగూర్ గారు అయితే యాక్ట్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది మార్చ్ మంత్ నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మూవీ గురించి మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ అనేది త్వరలో అయితే రివీల్ చేయబోతున్నారు. సో రివీల్ వెరీ సూన్, లైక్ మనకి ఒక 2 or 3 weeksలో అయితే రావచ్చు సూర్య 42 మూవీ టైటిల్. నెంబర్ 8, డైరెక్టర్ అట్లీ గారి డైరెక్షన్లో వస్తున్న యాక్షన్ ఫిలిం జవాన్ స్టారింగ్ షారుఖ్ ఖాన్. మీకు రీసెంట్ వీడియోస్లో చెప్పాను కదా ఈ మూవీ షూటింగ్ అనేది బిగించబోతున్నారని చెప్పేసి. సో షూటింగ్లో వచ్చేసి షారుఖ్ ఖాన్ కూడా జాయిన్ అయితే అయ్యారు. సో అక్కడి నుంచి ఒక పిక్ కూడా రివీల్ అయింది. పిక్ పాయింట్ డిస్ప్లే ఉంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పిక్ వచ్చేసి మనకి లారీలో అయితే కూర్చో ఉన్నారు కదా, తనే షారుఖ్ ఖాన్. నెంబర్ 9, 2010లో వచ్చిన కార్తీ ఫిలిం పయ్యా, అదే మన తెలుగు టైటిల్ వచ్చేసి అవారా స్టారింగ్ కార్తీ అండ్ తమన్నా. డైరెక్టర్ లింగు స్వామి. ఫ్రెండ్స్, దీని గురించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, డైరెక్టర్ లింగు స్వామి గారు వచ్చేసి పయ్యా 2 మూవీని తీయబోతున్నారంట. అవారా 2 మూవీని తీస్తున్నారు.
సో అవారా 2 అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇప్పుడు అన్అఫీషియల్గా న్యూస్ ఏంటంటే ఇక్కడ ఇందులో ఎవరు యాక్ట్ చేయబోతున్నారు అనేది ఆర్య గారిని అయితే తీసుకోబోతున్నారంట. ఇది ఇంకా అఫీషియల్ కాదు. సో ఫ్యూచర్లో మనకి ఫుల్ డీటెయిల్స్ అనేవి రివీల్ అవుతాయి పయ్యా 2 నుంచి అవారా 2 నుంచి. లైక్ మీకు ఒక డౌట్ రావచ్చు, పయ్యా అంటే అవారాకి ఇది కంటిన్యూ లేకుంటే సపరేట్గానే అంటే నాకు తెలిసినట్టు జస్ట్ టైటిల్ వాడుతున్నారు అవారా 2 అని చెప్పేసి. మూవీ అయితే కంప్లీట్ వేరు. నెంబర్ 10 పత్తుతల సింబు బర్త్డే స్పెషల్గా అప్డేట్ అయితే వచ్చేసింది. ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేస్తున్నారు. మనకి ఫిబ్రవరి 3కి ఫస్ట్ సింగిల్ అయితే వస్తుంది. ఏఆర్ రెహమాన్ గారు ఈ మూవీకి మ్యూజిక్ అయితే అందించారు. నెంబర్ 11 అఖిల్ న్యూ మూవీ గురించి. అఖిల్ 5th ఫిలిం మనకి ఏజెంట్ అయితే వస్తుంది. ఏజెంట్ రిలీజ్ డేట్ మీకు ఆల్రెడీ చెప్తున్నాను, ఎవరైనా అప్డేట్ మిస్ అయి ఉంటే. మనకి ఏప్రిల్ 14కి థియేటర్స్లో ఏజెంట్ మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో చాలామంది అడుగుతున్నారు ఇంకా పోస్టర్ రాలేదు కదా అని చెప్పేసి. సో పోస్టర్ అయితే మనకి ఒక న్యూ లుక్తో అయితే రిలీజ్ చేస్తారు, వెయిట్ చేయండి. మనకి ఏప్రిల్ 14కి ఏజెంట్ మూవీ థియేటర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అఖిల్ 6th మూవీ గురించి. అఖిల్ 6th మూవీ వచ్చేసి యువే క్రియేషన్స్ బ్యానర్ నుంచి వస్తుంది. సో వాళ్ళు కూడా దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది ఒక వీడియోతో అయినా లేకుంటే పోస్టర్తో అయినా రివీల్ చేస్తారు త్వరలోనే. నెంబర్ 12 రణ్వీర్ సింగ్, వరుణ్ శర్మ, పూజా హెగ్డే అండ్ జాక్విలిన్ ఫెర్నాండెస్ లీడ్లో వచ్చిన కామెడీ ఫిలిం సర్కస్. మీకు 2 వీక్స్ బ్యాకే ఎక్స్పెక్టెడ్ ప్రీమియర్ డేట్ అయితే చెప్తున్నాను, ఫిబ్రవరి 17 అని చెప్పేసి. సో మనకి నెట్ఫ్లిక్స్ వారు నౌ అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు, ఫిబ్రవరి 17కి ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్టు. నెంబర్ 13 హరిహర వీరమల్లు స్టారింగ్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, నోరా ఫటేహి అండ్ సన్నీ డియోల్. మనం తెలిసిందే ఈ మూవీ షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వల్ల మళ్ళీ అగైన్ మూవీ పోస్ట్ పోన్ అయిన విషయం. సమ్మర్కి మనకి థియేటర్స్లో మూవీ అయితే రావడం లేదు. సో మేకర్స్ నుంచి న్యూ ఆప్షన్ ఏంటంటే టెంటేటివ్ రిలీజ్ ప్లాన్ వచ్చేసి దసరా 2023 సో దసరాకి ఈ మూవీని థియేటర్స్లో అయితే దింపబోతున్నారు. నెంబర్ 14 ఫాస్ట్ ఎక్స్. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ గురించి మీకు మళ్ళీ అయితే గుర్తు చేస్తున్నాను. మనకి ఫిబ్రవరి 10కి వచ్చి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో టైమింగ్ గురించి చెప్పాలంటే మనకి నైట్ 9:30 PM ఇండియాలో అయితే రిలీజ్ అవుతుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెంబర్ 15 డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారి ఒరిజినల్ సిరీస్ ఆర్య. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి సీజన్ 1, సీజన్ 2 అయితే వచ్చినాయి. సో 2 అయితే సూపర్ హిట్ అయితే అయ్యాయి. మనకి తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ అయితే ఉంది. సో ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి, మీకు ఈ సిరీస్ అయితే నచ్చుతుంది. సో సీజన్ 3 గురించి న్యూస్ ఏంటంటే ఇప్పుడైతే షూటింగ్ అయితే జరుగుతుంది. మనకి త్వరలో హాట్స్టార్లో సీజన్ 3 కూడా వస్తుంది. లైక్ 2023 సెకండ్ హాఫ్లో అయితే రావచ్చు. నెంబర్ 16 బాలకృష్ణ, శృతి హాసన్, వరలక్ష్మి, శరత్ కుమార్ అండ్ దునియా విజయ్ లీడ్లో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ వీరసింహారెడ్డి. సో మీ అందరు థియేటర్స్లో చూసేసి మరొకసారి ఓటీటీ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. సో మీకు నేను ఎక్స్పెక్టెడ్ ప్రీమియర్ డేట్ అయితే చెప్తాను. 99% అదే డేట్కి అయితే ప్రీమియర్ అయితే లాక్ చేసుకోవచ్చు. సో ఆ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 24th ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. సో టెంటేటివ్ డేట్ ఫిబ్రవరి 24th ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 17 కొరటాల శివ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ ఎన్టీఆర్ 30th ఫిల్మ్. ఫ్రెండ్స్ ఈ మూవీ పూజ సెరమనీ వచ్చేసి ఈ ఫిబ్రవరి మంత్లో అయితే ఉండబోతుంది. సో ఎగ్జాక్ట్గా ఇదే డేట్కి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి ఇంకా కన్ఫర్మ్ అయితే చేసుకోలేదు. లైక్ ఫిబ్రవరి ఎండ్ వీక్ లేకుంటే మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రెగ్యులర్ షూటింగ్ అనేది స్టార్ట్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 18 తలపతి 67th మూవీ గురించి. సో దీని నుంచి మరికొన్ని అప్డేట్స్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ అనేవి సన్ టీవీ వారు తీసుకున్నారు, అంటే మన తెలుగులో వచ్చేసి జెమినీ టీవీ వారు తీసుకున్నట్టు. అండ్ డిజిటల్ రైట్స్ గురించి ప్రైమ్ వీడియో లేకుంటే నెట్ఫ్లిక్స్ వీళ్ళ దగ్గరికి అయితే ఓటీటీ రైట్స్ అయితే వెళ్తాయి. అంటే మనకి టుమారో వచ్చేసి ప్రోమోని అయితే లిస్ట్ చేయబోతున్నారు. సో ప్రోమోలో ఏం కంటెంట్ ఉంటుంది అనేది రివీల్ అయినాక తెలుస్తుంది. నెక్స్ట్ నెంబర్ 19 వినరో భాగ్యము విష్ణు కథ. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి ఫిబ్రవరి 6th అయితే లిస్ట్ చేయబోతున్నారు. నెంబర్ 20 రణ్వీర్ సింగ్ అండ్ ఆలియా భట్ లీడర్లో వస్తున్న మూవీ రాకీ ఆర్ రాణికి ప్రేమ్ కహానీ. సో ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. జూలై 28కి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.